ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? ప్రభు కృపలో అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. దేవుడిచ్చి గొప్ప వాగ్దానంలో ఈరోజు మనము చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో సమయమును పోనీక సద్వినియోగం చేసుకునొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని అంటున్నాడు. సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకునొచ్చు. ఈ దినాల్లో దేవుని యొక్క సమయము, దేవునికి వాక్యం చదవటానికి సమయం లేకపోతున్నాము. ప్రార్థన చేయడానికి, దేవునితో గడపడానికి, దేవుని మందిరానికి వెళ్ళటానికి ఈ రోజుల్లో చాలా దేవునికి సమయము ఇవ్వలేకపోతున్నాం. అనవసరమైనటువంటి వాటి కొరకు మనం సమయాన్ని హెచ్చిస్తున్నాం, కానీ దేవునిలో ఆరాధించడానికి, ఆయన వాక్యాన్ని చదవటానికి, ఆయన మందిరానికి వెళ్ళటానికి సమయాన్ని ఇవ్వలేకపోతూ దేవుని యొక్క సమయాన్ని దొంగిలిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వస్తువు, ఒక బంగారం, ఒక డబ్బు దొంగిలిస్తేనే కాదు, కానీ దేవుని యొక్క సమయాన్ని దొంగిలించిన వాడు పరలోక రాజ్యంలో ఎంత మాత్రము కూడా ప్రవేశించడు. కాబట్టి ఇకనైనా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇచ్చి చూడు, దేవుని యొక్క ఆశీర్వాదాలను తప్పకుండా పొందుకుంటావు. గాడ్ బ్లెస్ యు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.